ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్యే ఎంపీ స్థానాల ఇన్ఛార్జీలని మారుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు సంఖ్య హాఫ్ సెంచరీ దాటేసింది. మొదటి విడతలో 11 స్థానాలు, రెండో విడతలో 27 స్థానాలు, మూడో విడతలో 21 స్థానాలతో మొత్తం 59 స్థానాల్లో మార్పులు జరిగాయి. మూడో జాబితాతో 6 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యే స్థానాలలో ఇన్ఛార్జీల మార్పు జాబితాని ప్రకటించింది. రెండో జాబితాలో మాత్రం 3 ఎంపీ స్థానాల్లో మార్పులు చేయగా, మూడో లిస్టులో 6 పార్లమెంటు స్థానాల్లో మార్పులు జరిగాయి. మొత్తంగా 59 స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు పూర్తయ్యాయి. నిన్న ప్రకటించిన ఎంపీల జాబితాలో శ్రీకాకుళానికి పెరాడ తిలక్ని, విశాఖకు మంత్రి బొత్స సతీమణి ఝాన్సీని ప్రకటించారు. మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తనయుడు సునీల్కు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా నియమితులయ్యారు. టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన కేశినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ దక్కింది. మంత్రిగా ఉన్న జయరాంని కర్నూలు ఎంపీగా నిలబెట్టనున్నారు. గత 2 రోజులుగా అత్యంత ఉత్కంఠ కలిగిస్తున్న ఒంగోలు ఎంపీ టికెట్ని పెండింగ్లోనే ఉంచారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి మరోసారి అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గట్టిగా పట్టుబడుతూ ఉండగా, వైసీపీ అధిష్టానం మాత్రం కొంత విముఖత చూపుతోంది. వైసీపీ థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, మనం చూస్తే ఇప్పటివరకు 59 స్థానాల్లో మార్పులు చేర్పులు మనం చూస్తూ వస్తున్నాం. ఇంకా ఎన్ని ప్లేసెస్లో మార్పులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఫోర్త్ లిస్టుకి సంబంధించి కసరత్తు స్టార్ట్ అయినట్టేనా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటి వరకు 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు సీఎం జగన్ చేశారు. ఇక మిగిలినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి కూడా కసరత్తు అనేది ఈ రోజు నుంచే ప్రారంభం కాబోతుంది. ఎందుకంటే 4వ లిస్టుకి సంబంధించి చాలా కీలకంగా ఉండబోతుంది. చాలా వరకు వివాదాస్పదమైనటువంటి అంశాలన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి విభేదాలు, అలాగే గ్రూపు రాజకీయాల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నేతలకు సంబంధించి ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరు, వీటన్నింటి నేపథ్యంలో కొన్ని స్థానాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆ స్థానాలన్నింటినీ కూడా ప్రస్తుతానికైతే పెండింగ్ పెట్టారు. వాటికి సంబంధించి సంక్రాంతి తర్వాత ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటించారు. ఇందులో 50 స్థానాలకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలను సీఎం జగన్ నియమించారు. ఇక మరొక 9 స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంటు ఇన్ఛార్జీలను సీఎం జగన్ నియమించారు. అయితే మొత్తం 59 స్థానాలకు సంబంధించి మొత్తం 23 ఎమ్మెల్యేలకు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ప్రస్తుతం ఉన్నారో వాళ్ళందరినీ కూడా 23 మందిని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అయితే 23 మందిలో ఇద్దరుకు రాజ్యసభ స్థానం ఆల్రెడీ కేటాయించారు. ముఖ్యంగా గొల్లబాబురావు, అలాగే ఆర్ఐటి శ్రీనివాస్, ఈ ఇద్దరికి కూడా రాజ్యసభ స్థానం ఆల్రెడీ సీఎం జగన్ ఖరారు చేశారు. కాబట్టి వీళ్ళిద్దరిని పక్కన పెడితే ఇక మొత్తం 21 మంది అయితే ఖాళీగా ప్రస్తుతం అయితే ఉన్నారు. అయితే 21 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 2-3 వేరే ఎంపీ స్థానాలకు సంబంధించి కానీ, లేదంటే వేరే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించి 4వ లిస్టులో వాళ్ళ పేర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే మొత్తం ఇప్పటివరకు 23 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇన్ఛార్జీలు లేవు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్థానాల్లో వేరే వాళ్ళని, కొత్త వాళ్ళని అపాయింట్ చేశారు. అయితే చాలా వరకు 5 మంది ఎంపీలు ఎవరైతే ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నారో 5 ఎంపీల్లో 5 మందిని పూర్తిగా ఎమ్మెల్యే స్థానాలకు ఇన్ఛార్జిగా ప్రకటించడం జరిగింది. వంగా గీత, మార్గాని భరత్ తో పాటు విశాఖ ఎంపీ సత్యనారాయణ, అలాగే గొట్టేటి మాధవి, వీళ్ళందరినీ కూడా ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలుగా ప్రకటించడం జరిగింది. అయితే 2 ఎమ్మెల్యేలను ఎంపీలుగా పంపిస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం, అదేవిధంగా మానుగుంట శంకర్ నారాయణ, వీళ్ళిద్దరినీ కూడా ఎంపీలుగా పంపిస్తున్నారు. ఒకరైతే అనంతపురంకి, మరొకరు కర్నూలుకి ఎంపీ స్థానాలకు ఇన్ఛార్జీలుగా ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వీళ్ళు ఎంపీగా బరిలో దిగబోతున్నారు. అయితే 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పుల నేపథ్యంలో 3 ఎంపీలు పూర్తిగా బయటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. హిందూపురం ఎమ్మెల్యే గోరంట్ల మాధవ్, అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తో పాటు ముఖ్యంగా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్, ఈ 3 కూడా పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అయితే ఏలూరు ఎంపీ నేను పోటీ నుంచి తప్పుకుంటానని ఆల్రెడీ ముందే అని చెప్పడం, అతను పక్కకు జరిగినటువంటి పరిస్థితి. ఇక మిగిలినటువంటి గోరంట్ల మాధవ్, అలాగే సంజీవ్ కుమార్ ఇద్దరు కూడా పూర్తిగా సీఎం జగన్ పక్కన పెట్టారు. అయితే గోరంట్ల మాధవ్ అయితే తనకు ఏదో
ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ కేటాయించాలంటూ కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఇక సంజీవ్ కుమార్ అయితే నేను రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 23 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి కొంతమంది ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. ముఖ్యంగా కాపు రామచంద్రారెడ్డి అలాగే పార్థసారథి కూడా ఈ రోజు కాసేపట్లో చంద్రబాబును కూడా కలవబోతున్నారు. కాబట్టి ఈ లిస్ట్ అనేది బయటకు వచ్చిన తర్వాత మరికొంతమంది బయటికి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు ఇటు పిఠాపురం ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెండం దొరబాబు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఈ రోజు ఆత్మీయ సమావేశం కూడా ఏర్పాటు చేసి తన భవిష్యత్ కార్యాచరణని ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించబోతున్నారు. ఇలా మరికొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటికి వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే కొంతమంది అయితే పార్టీకి కట్టుబడి ఉండి వాళ్ళు పార్టీ కోసం పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా పూతలపట్టుకు సంబంధించి ఎంఎస్ బాబు ఆల్రెడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కూడా పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతుంది. అదే మొత్తానికి 23 స్థానాలకు సంబంధించి పూర్తిగా ఎమ్మెల్యేలను సీఎం జగన్ పక్కన పెట్టారు. అయితే ఇద్దరికి మాత్రం రాజ్యసభ అవకాశాలు వచ్చాయి. మరో ముగ్గురికి వేరే లోక్సభ గానీ లేదంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళంతా కూడా పక్కన ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ధనలక్ష్మి, అయితే ఎక్కడైతే మార్పులు జరుగుతున్నాయో అక్కడ అభ్యర్థులందరికీ కూడా సమాచారం ఇచ్చారు ముందుగానే మార్పులకు సంబంధించి. అయితే ఈ నేపథ్యంలో ఇంకా బుజ్జగింపులు అవి కొనసాగుతున్నాయి వారి అసంతృప్తి నేపథ్యంలో. మరి అధిష్టానం అసలు ఏం చేయాలనుకుంటోంది ఇటువంటి నేపథ్యంలో? అంటే మొదటి లిస్ట్ నుంచి కూడా అసంతృప్తి అనేది వస్తూనే ఉంది. ఉదాహరణకు మొదటగా స్టార్ట్ అయినటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేతో మొదలైనటువంటి ఈ అసంతృప్తులు అనేది ప్రస్తుతం పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వరకు కూడా కొనసాగుతుంది. అయితే ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వాళ్ళతో అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడుతున్నారు. తర్వాత సీఎం జగన్ వద్దకు కూడా తీసుకొస్తున్నారు. సీఎం కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే సీఎం మాట్లాడిన తర్వాత వాళ్ళు మెత్తపడుతున్నారు. అయితే కొంతమంది అయితే పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటికి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకు పార్థసారథి లాంటి వ్యక్తి సీఎం జగన్ కలిశారు. అనేక సార్లు అధిష్టానం పెద్దలు కూడా వాళ్ళతో మాట్లాడారు. అయితే ఆయన పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో తనకు మంత్రి పదవి రాలేదంటూ కూడా ఆయన తీవ్ర ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరి కాసేపట్లో ఈ రోజు హైదరాబాద్ లో చంద్రబాబును కూడా పార్థసారథి కలవబోతున్నారు. ఇక మల్లాది విష్ణు లాంటి వ్యక్తులైతే మొదట్లో అలక ఉన్నా కూడా తర్వాత అధిష్టాన పెద్దలు మాట్లాడడం, తర్వాత సీఎం జగన్ వద్దకు తీసుకురావడం, ఆయన సర్ది చెప్పిన నేపథ్యంలో అతను కూలైనటువంటి పరిస్థితి. పార్టీతో కలిసి పనిచేస్తానంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. ఇలా మిగిలినటువంటి కొన్ని చోట్ల ప్రధానంగా జ్యోతుల చంటుబాబు ఆల్రెడీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కూడా డైలమాలో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా ఆయన కలిశారు. ఇక పెండం దొరబాబు కూడా ఆల్రెడీ చాలా సార్లు బుజ్జగించినా కూడా ప్రస్తుతానికి ఆయన కూడా మెత్తపడలేదు. ఈ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఆయన నిర్ణయం కూడా ప్రకటించబోతున్నారు. ఇక మరొక ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు సంబంధించి ఆయన తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన కూడా అధిష్టానం తర్వాత మాట్లాడిన తర్వాత కాస్త కూలైనప్పటికీ కూడా అధికారికంగా రాత్రి లిస్టు ప్రకటించారు కాబట్టి ఈ రోజు తన నిర్ణయాన్ని కూడా తాను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇలా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళతో నేరుగా అధిష్టానానికి సంబంధించినటువంటి రీజనల్ కోఆర్డినేటర్లు మాట్లాడుతున్నారు. తర్వాత సీఎం జగన్ కూడా అవసరమైతే మాట్లాడుతున్నారు. కొంతమంది మెత్తబడుతున్నారు, కొంతమంది అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటికి వెళ్లిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటి వరకు 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు సీఎం జగన్ చేశారు. మరికొన్ని స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు అనేది ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతుంది. సంక్రాంతి తర్వాత 4వ లిస్టు అది కూడా ఫైనల్ లిస్ట్ గా ఉండబోతుంది. దాని లక్ష్మి. థ్యాంక్ యూ దుర్గానాయుడు.